అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు గురుదక్షిణ. ఈ కథ రాసిన వారు పొత్తూరు విజయలక్ష్మి గారు. ఇక కథ విందామా. హౌరా స్టేషను 9వ నెంబర్ ప్లాట్ఫామ్. ఉదయం 9 గంటలు అయ్యింది. 9:20కి బయలుదేరవలసిన డీలక్స్ ఇంకా ప్లాట్ఫామ్ మీదకి రాలేదు. వేసవి కాలం, విపరీతమైన రద్దీగా ఉంది. 2 కాళ్ళ మీద నిలబడే స్థలం లేక ఒంటి కాళ్ళ మీద కొంగలా నిలబడి ఉన్నారు జనం. ఆ రద్దీలోనే అభిమన్యుడిలా దూరిపోయి చేతులు చాపుతున్నారు ముష్టివాళ్ళు. వీపు మీద చేతుల్లోనూ తాము అమ్మే సామాన్లు పట్టుకొని వ్యాపారులు ఆ ఇరుకులోనే చొచ్చుకుపోతున్నారు. ఓ పక్క సామాన్లు చూసుకుంటూ ఈగల్లా ముసిరి గోల చేస్తున్న వీళ్ళ బారి నుండి తప్పించుకుంటూ ధారాపాతంగా కారిపోతున్న చెమటలు తుడుచుకుంటూ నానాయాతన పడుతున్నారు ప్రయాణికులు. ఎయిర్ బ్యాగ్ భుజాన తగిలించుకొని ముష్టి వాళ్ళని వ్యాపారులని తోలుకుంటూ ఉన్న ముకుందం దగ్గరికి వచ్చాడో యువకుడు. సాబ్ అగర్బత్తి లీజియే అంటూ అగర్బత్తి పొట్లాలు మొహం మీద ఊపాడు. వద్దని సైగ చేసి తల తిప్పుకున్నాడు ముకుందం. లీజియే సాబ్, అచ్చా అగర్బత్తి 2 రూపాయకో ఏక్ అన్నాడు. నహీ చాయే జావ్ విసుక్కున్నాడు ముకుందం. కానీ అతను వెళ్ళలేదు. జిడ్డులా పట్టుకున్నాడు. ఆ గోల భరించలేక చేతిలోని పేపర్ తీసుకుని మొహానికి అడ్డు పెట్టుకున్నాడు. దాంతో హఠాత్తుగా ముకుందం కాళ్ళ మీద పడిపోయాడు. గరీబ్కో సహాయత కరో సాబ్, 2 ప్యాకెట్లు సాబ్ అన్నాడు దీనంగా. చిర్రెత్తుకొచ్చింది ముకుందానికి. వంగి భుజం పట్టుకుని లేపాడు. ఏక్ ఐసా జబర్దస్తీ హై, ఏక్ బార్ బోలతో సమజ్ లేనా చాహియే. చీవాట్లు పెడుతూ హఠాత్తుగా ఆగిపోయాడు. ఎదుటి వ్యక్తి మొహం ఎక్కడో చూసినట్టు ఉంది. ఎవరు? తేరిపార చూశాడు. హఠాత్తుగా గుర్తు వచ్చింది. అరే, నువ్వు సుబ్రహ్మణ్యం గదు అన్నాడు సంభ్రమాశ్చర్యాలతో. ఆ వ్యక్తి మొహంలో రంగులు మారాయి. నిన్నే, నువ్వు రామయ్య మాస్టర్ అబ్బాయి కదూ? నేను ముకుందాన్ని గుర్తుపట్టలేదు. మళ్ళీ రెట్టించాడు ముకుందం. శివాలను అతను చెయ్యి విదిలించుకొని వేగంగా వెళ్ళసాగాడు అతను. 4 అంగల్లో వెంటబడి అతన్ని దొరకపుచ్చుకున్నాడు ముకుందం. అలా పారిపోతావేం అడిగాడు. ఇంతలో రైలు ప్లాట్ఫామ్ మీదకి వస్తూ ఉండటంతో అంతా అల్లకల్లోలంగా తయారయింది. ఆ హడావుడిలో జారుకోవాలని, అతను వదలకుండా పట్టుకోవాలని ముకుందం శాయశక్తులు ఉపయోగించారు. గెలుపు ముకుందందే అయింది. అతను చెయ్యి దొరకపుచ్చుకుని బరబరా లాక్కుపోయి ఖాళీ బెంచ్ మీద కూలేశాడు. పారిపోకుండా చేతితో పట్టుకొని అలుపు తీర్చుకొని అప్పుడు అడిగాడు. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావేం? అంత గొప్పవాడివైపోయావా? గొప్పతనం నాకెక్కడి నుండి వస్తుందండి? మీరు ఆయన పేరు ఎత్తేసరికి కంపరం భరించలేక నా దారిని నేను పోబోయాను. అది తప్పేనా? ఆయన కొడుకునని చెప్పుకోవడం నాకింత మాత్రం ఇష్టం లేదు అన్నాడు సుబ్రహ్మణ్యం దుమదుమలాడుతూ. లాగి లింపకాయ కొట్టబోయి పబ్లిక్ ప్లేస్ కాబట్టి తమాయించుకున్నాడు ముకుందం. మరో మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. ఆ మహాత్ముని ఏమన్నా అంటే పుట్టగతులుంటాయా నీకు? ఎంతమందికి మహోపకారం చేసి వారి జీవితాలను నిలబెట్టిన మహానుభావుడాయన. ఆయన కొడుకుగా పుట్టడం నువ్వు చేసుకున్న అదృష్టం అన్నాడు ఆగ్రహంగా. అవును మరి, ఆయన కొడుకుగా పుట్టినందుకు నాకు ఈ మహాద్భాగ్యం. అటువంటి అదృష్టం కొడుకు కలిగించిన మహానుభావుడు ఆయనే. కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఆ నిస్సహాయతను కనిపెట్టిన ముకుందం కోపం మంచులా కరిగిపోయింది. దాని స్థానాన జాలి కలిగింది. ఆవేశపడకు, ఎన్నో రోజుల తర్వాత కలిసాం. నిదానంగా మాట్లాడుకుందాం. నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు? ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? ఈ సేల్స్ మెన్ పనేనా? మరేదైనా కూడా చేస్తున్నావా? ప్రశ్నల వర్షం కురిపించాడు. నా సొద ఏం వింటారులేండి. మీరు రైలు బయలుదేరే వేలయింది, వెళ్ళండి అన్నాడు సుబ్రహ్మణ్యం నిరాసక్తంగా. పోతే పోయిందిలే. ఇక్కడికి 3 గంటల ప్రయాణం. రోజంతా బోలెడు రైళ్లున్నాయి. మరో దానిలో వెళ్తానులే. కలవక కలిసావు. తనివిదీరా మాట్లాడుకుందాం. ఇంతకీ నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు నువ్వు అన్నాడు ముకుందం. నేనేం చెప్తాను? మీ గురించి చెప్పండి. మీరెక్కడ ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? పిల్లలు ఎంతమంది అడిగాడు సుబ్రహ్మణ్యం. నీకు తెలుసుగా, మా మేనమామ రైల్వేలో పనిచేస్తున్న విషయం. ఎస్ఎస్సి తర్వాత ఆయనే డిప్లొమా చేయించాడు. ఆయన కూతుర్నే పెళ్లి చేసుకున్నాను. ఆయనే ఆ కార్ఖానాలో ఉద్యోగం ఇప్పించాడు. నాకు 2 ఆడపిల్లలు. మామయ్యకు ఇచ్చిన క్వార్టర్లోనే ఉంటున్నాం అందరం. మరో 3 ఏళ్లలో ఆయన రిటైర్ అవుతాడు. ఆ తర్వాత ఆ ఇల్లు నా పేరు మీద ఎలాట్ అవుతుంది. పుట్టి పెరిగిన ఊరికి అలిగానంత దూరం. అయినా జీవితం బాగానే గడిచిపోతుంది. ఇదంతా మీ నాన్నగారు పెట్టిన భిక్ష. ప్రతిరోజు దీపం పెట్టగానే ఆయన్నే తలుచుకుంటాను అంటూ గాల్లోనే చేతులు జోడించాడు ముకుందం. సుబ్రహ్మణ్యం మొహంలో దాచుకున్నా దాగకుండా బయటపడ్డాయి ఈర్ష్య, అసూయలు. ఆ మాట అక్షరాల నిజం. ఆయన వలన అంతా బాగుపడ్డారు.
కాకపోతే కన్న కొడుకుగా పుట్టిన నేరానికి నేనే మట్టి కొట్టుకుపోయాను అన్నాడు. ఎందుకలా అంటావు మాటిమాటికి? ఆయన ఏం చేశాడు? ఆయన అంటే నీకెందుకు ఇంత కోపం? ఆదరంగా అడిగాడు ముకుందం. విసురుగా తలెత్తాడు సుబ్రహ్మణ్యం. ప్రస్తుతానికి ప్రయాణం వాయిదా వేసినట్టేగా, రండి మా ఇంటికి వెళ్దాం అన్నాడు. ఆనందంగా అంగీకరించాడు ముకుందం. ఇద్దరూ బయలుదేరారు. స్టేషన్ దాటి 2 కిలోమీటర్లు నడిచి అనేక సందులు గొంతులు తిరిగి ఓ చిన్న ఇంటి ముందు ఆగాడు సుబ్రహ్మణ్యం. ఇల్లంతా కలిసి ఒక గది అంతే. ఆ పరిసరాలు నానా చండాలంగా ఉన్నాయి. మురికి, ఈగలు, చీకటిగా ఉంది. రండి లోపలికి అన్నాడు. ఇదిగో నా భార్య, అప్పుడు చూశారుగా, వీడు నా కొడుకు అంటూ 4 ఏళ్ల పిల్లాడిని చూపించాడు. అందరి మొహాలు పీక్కుపోయి ఉన్నాయి. ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. ఓ మూల నులక మంచం, మరో మూల కిరోసిన్ స్టవ్, 4 గిన్నెలు, వాటి వెనక పడుంది ఒక ఫోటో. అద్దం పగిలిపోయింది. ప్రేమ ఊడొస్తుంది. అందులోంచి చల్లగా నవ్వుతున్నాడు రామయ్య మాస్టారు. ఆయన పక్కన అపరసాధ్వీమ తల్లి అమ్మగారు. వారిని ఆ దీనావస్థలో చూసిన ముకుందం కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. 10 మంది సంతానంలో 5వ వాడు ముకుందం. 5వ తరగతి దాకా వీధి బడిలో చదువుకున్నాడు. ఆ తర్వాత చదువు మానిపించి తీసుకెళ్లి ఆ ఊళ్ళోని వడ్లమరలో పనికి కుదుర్చాడు తండ్రి. అక్కడేదో అవకతవకలు పనిచేస్తే పనిలోంచి తీసేశారు. దొంగ విధవ. ఏదో 4 రాళ్ళు సంపాదించి నీ పుట్ట నువ్వు పోషించుకుంటావు అని వాళ్ళ కాళ్ళు పట్టుకొని పని ఇప్పిస్తే అది కాస్త ఊడగొట్టుకుంటావా అంటూ తాట లేచిపోయేలా కొట్టాడు తండ్రి. ఆ తర్వాత తీసుకెళ్లి వరి పొలంలో పనికి కుదిర్చాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి, ఈసారి ఏదైనా పొరపాటు జరిగిందా నరికి పోగులు పెడతా అని బెదిరించి మరీ వెళ్ళాడు. దొరువులోంచి నీళ్లు తెచ్చి నారుమడి తడపాలి. గూడలు పడిపోయేలా ఆ పని చేస్తుండేవాడు. ఓ రోజు మధ్యాహ్నం పని ఆపి అన్నం తినడానికి పోయాడు యజమాని. జాగ్రత్తగా చూస్తుండు, నేను వచ్చాక నువ్వు అన్నం తిందువు గాని అని చెప్పి వెళ్ళాడు. చెట్టు కింద నీడలో నడుము వాల్చాడు. అలసిన శరీరం, నిద్ర తూలుకొచ్చింది. ఏమరపాటుగా ఉండేసరికి దొంగగుడ్డు ఒకటి వచ్చి మడిలో దూరింది. ఆదరబాదర మేయసాగింది. అది చూసి దాన్ని తరిమాడు ముకుందం. దాంతో అది బెదిరి అంతమేర మడి తొక్కి పారిపోయింది. వణికిపోతూ నిలబడ్డాడు ముకుందం. అంతలోనే వచ్చిన యజమాని జరిగినది చూసి కర్ర పుచ్చుకుని వెంటపడ్డాడు. దెబ్బలకు భయపడి అందకుండా పారిపోయాడు ముకుందం. ఇంటికి పోతే తండ్రి చేత చావు దెబ్బలు తినాలి. అందుకే కాలువలో దూకి చచ్చిపోదామని కాలువ దగ్గరికి వెళ్ళాడు. తీరా వెళ్ళాక దూకడానికి ధైర్యం చాలక ఒడ్డున కూర్చుని ఏడుస్తూ ఉంటే, ఎవడ్రా అది అని కేక వినిపించింది. అలా తిప్పి చూస్తే చెయ్యెత్తు మనిషి చేతిలో గొడుగు. ఏ ఊర్రా మీది? ఒక్కడివి ఇక్కడేం చేస్తున్నావు? చీకటి పడుతుంది, ఇంటికి పో అన్నాడు ఆప్యాయంగా. నేను వెళ్ళను, వెళ్తే మా నాన్న చంపేస్తాడు అంటూ బావురుమని ఏడ్చాడు ముకుందం. గబగబా దగ్గరికి వచ్చాడు ఆయన. ఏడవకు నాయన, ఏడవకు అంటూ బుగ్గలు తుడిచి తల నిమిరాడు. అసలు విషయం తెలుసుకుని, సరేలే నాతోని రా అని వెంటబెట్టుకుని తీసుకెళ్ళాడు. చిన్న పెంకుటిల్లు, ముందు వెనక పెద్ద ఆవరణ. తన తోటి వాళ్ళు, తనకంటే పెద్దవాళ్ళు 10-12 మంది పిల్లలున్నారు. వాళ్ళతో పాటు అన్నంది ఒళ్ళు ఎరగకుండా నిద్రపోయాడు. తెల్లవారి వెతుక్కుంటూ వచ్చాడు తండ్రి. నానా తిట్లు తిట్టి చావగొట్టబోతే ఆయన అడ్డుపడ్డాడు. ఈ పసివేదవని తీసుకెళ్లి పనిలో పెట్టినా ఏం సంపాదిస్తాడు? చదువుకొని అన్నాడు. ఏం సంపాదించకపోయినా వాడి పుట్ట వాడు పోషించుకుంటాడు. ఇక చదివించే శక్తి నాకు లేదు అన్నాడు తండ్రి. నీకు శక్తి లేకపోతే నా దగ్గర వదిలేయి. ఎస్ఎస్సి దాకా చదువు చెప్పిస్తాను. ఆ తర్వాత వాడిష్టం నీ ఇష్టం అన్నాడు ఆయన. ముకుందం నేల మీద దొర్లి దొర్లి ఏడ్చాడు ఇంటికి రానని. దాంతో విసిగేసి వెళ్ళిపోయాడు తండ్రి. రామయ్య మాస్టారు దిక్కులేని పిల్లల్ని చేరదీసి స్కూల్ ఫైనల్ దాకా చదువు చెప్పిస్తాడు. ఎప్పుడు చూసినా 10-12 మంది పిల్లలు ఉంటారు ఆయన దగ్గర. ఆయనకు పిల్లలు లేరు. 4 ఎకరాల భూమి, సొంత ఇల్లు. వాకిట్లో ఓ సావిడి ఉంది. పిల్లలు ఇంటి పని, తోట పని చేసేవారు. సావిట్లో పడుకునేవాళ్ళు. 2 గేదెల పాడి, పెరటి నిండా కూరలు, పొలంలో పండిన ధాన్యం, ఇవన్నీ చాలవా ఆ చిన్న విధవల అన్నానికి అనేవాడు మాస్టారు. ఏడాదికి ఒకసారి పిల్లలకి 2 జతల బట్టలు కుట్టించేవాడు. సైన్ చొక్కాలు, కాకి నిక్కర్లు, స్కూల్లో చదువులు ఎలాగూ ఉచితమే. తెల్లవారుజామున లేచి తెల్లవారేదాకా చదువు, తెల్లవారాక ఇంటి పని, తోట పని, తర్వాత స్నానాలు. దొడ్లో 3 రాళ్ల పొయ్యి మీద గుండిగతో అన్నం వండేది సీతమ్మ గారు. 8ంటికి అన్నం, పచ్చడి, మజ్జిగ కడుపు నిండా తిని స్కూల్కు పోయేవాళ్ళు. మధ్యాహ్నం పూట అన్నం, కూర, మజ్జిగ. సాయంత్రం స్కూల్ నుండి వచ్చి కాసేపు ఆటలు. ఆ తర్వాత ఇంటి పని, తోట పని. 7ంటికి భోజనం, అన్నం, పులుసు, మజ్జిగ. తర్వాత 9 దాకా చదువు, ఆపై నిద్ర.
ఆ జీవితం పిల్లలకు స్వర్గంలో ఉండేది. కడుపు నిండా తిండి, చదువు, ఆపై అమ్మగారి ప్రేమ, అయ్యగారి ఆదరణ. పిల్లలను కూర్చోబెట్టి బోలెడు కబుర్లు, కథలు చెప్పేవాడు మాస్టరు. అష్టకాలు, స్తోత్రాలు, మంత్రపుష్పం వల్ల వేయించేవాడు. అయిన వారి ఆదరణకు నోచుకొని ఆ పిల్లలకు అపూర్వమైన బాల్యం అందజేసేవాడు. ఎస్ఎస్సి అవగానే ఇక మీ దారి మీరు చూసుకోండి అని చేతుల్లో కాస్త డబ్బు పెట్టి సాగనంపుతుంటే ఏడుస్తూ వెళ్ళలేక వెళ్ళేవారు ఆ పిల్లలు. ముకుందం ఎస్ఎస్సి చదువుతుండగానే ఓ శుభవార్త తెలిసింది. అమ్మగారు తల్లిగా పోతున్నారు. అప్పటికి మాస్టర్కు 50 వచ్చాయి, ఆవిడకి 40 దాటాయి. పోన్లే, ఇంతకాలానికి ఆవిడ కడుపు పండబోతుంది అని ఆనందించారు అందరూ. ముకుందం ఆ స్వర్గానికి దూరంగా వచ్చేసిన నెల రోజులకే అమ్మగారికి కొడుకు పుట్టాడని తెలిసింది. తల్లిని అడిగి ప్రాధేయపడి 4 రూపాయలు ఇప్పించుకొని ఆ ఊరి సంతలో చిన్న చొక్క, ఓ ప్లాస్టిక్ గిలక కొనుక్కొని వెళ్ళాడు. ఇవన్నీ ఎందుకురా అన్నారు మాస్టారు. పిల్లవాడికి సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టారు. ఆ తర్వాత మేనమామ తన బాధ్యత వహించడం, డిప్లొమా చదవడానికి వెళ్ళడం జరిగిపోయాయి. ఉత్తరాలు రాస్తూనే ఉండేవాడు. పెళ్ళయ్యాక భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి ఆ దంపతులకు నమస్కరించి వారి ఆశీర్వాదం పొంది వచ్చాడు. ఆ తర్వాత ఉద్యోగంలో చేరగానే 116 మాస్టర్కి మనీ ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత సంసార సాగరంలో మునిగిపోయాడు. అమ్మగారు స్వర్గస్థులు అయ్యారని తెలిసి కుల్లి ఏడ్చాడు. మరో 5 సంవత్సరాలకు మాస్టర్ అవతారం చాలించాడని తెలిసి గుండె పగిలిపోయింది. వెంటనే వెళ్ళి అంతిమ దర్శనం చేసుకోవాలని ఉన్నా అలివి కానంత దూరం 10వ రోజుకి వెళ్ళాడు. మాస్టర్ దగ్గర ఉండి చదువుకున్న విద్యార్థులు చాలామంది వచ్చారు. ఆనాటి వైభవం చాలా తగ్గిపోయింది. అనాథలు ఎవరూ లేరు. పాడిగేదెలు లేని గొడ్ల సావిడి బోసిపోతుంది. మాస్టర్ కొడుక్కి 20 ఏళ్ళు. మిగిలి ఉన్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. తన కళ్ళతో కొడుకు పెళ్లి చూడాలని మాస్టర్ ముచ్చట పడ్డారట. కోడలు బుద్ధిమంతురాలు, నెమ్మదైన పిల్ల. కర్మ యథావిధిగా జరిగిపోయింది. 12వ రోజు సంతర్పణ, ఆశీర్వచనం. చనిపోయిన మాస్టర్ని అందరూ వేణోళ్ళ పొగిడారు. ఆశీర్వచనంలో అందరూ సుబ్రహ్మణ్యానికి బట్టలు పెట్టారు. అందరూ తలా కొంచెం డబ్బులు చేతిలో పెట్టారు. ధైర్యంగా ఉండు, నువ్వు మా గురుపుత్రుడివి, అంటే స్వంత తమ్ముడి కంటే ఎక్కువ. నీకేం అవసరం వచ్చినా మాకు తెలియజేయి అని చెప్పి అడ్రస్లు ఇచ్చి ఎవరి దారిన వారు వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ ఇదే చూడటం. కళ్ళారా చూశారుగా నా వైభవం. ఆయన మహానుభావుడే కాదని నేను అనను, కానీ కన్న కొడుక్కి ఎలా బతుకుతాడో అనే ఆలోచన లేకపోయింది. పరోపకారాలతో, దాన ధర్మాలతో సగం పొలం కరిగిపోయింది. నా స్కూల్ చదువు పూర్తి అయ్యి పై చదువుకి పక్క ఊరికి వెళ్దామనుకుంటే అప్పట్లో అమ్మ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. ఆయన పెద్దవారైపోయారు. వాళ్ళని అలా వదిలి వెళ్ళలేక అక్కడే ఉండి పొలం పనిలో దిగిపోయాను. అనారోగ్యాలకి, మందులకి, మాకిలికి మరో ఎకరం కరిగిపోయింది. మిగిలిన ఎకరం పొలం వ్యవసాయంతో ఏం బతుకుతాను? దానికి సాయాన్ని పెళ్లి చూసి పోతానని గోల చేసి పెళ్లి చేశారు. నాకు తోడు మెడకు గుదిబండ. ఆయన పోయాక ఆ ఊళ్ళో ఉండలేక అతివృష్టి, అనావృష్టి అన్నట్టు వ్యవసాయం సాగాక అప్పులు పెరుగుతుంటే ఆయన కాడికి పొలం అమ్మేసి, ఇల్లు అమ్మేసి దేశం మీద పడ్డాను. నాన్నగారి వల్ల సాయం పొందిన వారి దగ్గరకు వెళ్ళి సహాయం అర్థించాను. మీకు తెలుసుగా, వారికి పెద్ద ఉద్యోగస్తులు ఎవరూ లేరు. అప్పటికీ నన్ను ఆదరించి తమ శక్తానుసారం 10వ పరకో చేతిలో పెట్టారు. అంతకంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? నాకు ఉపాధి కల్పించగల పలుకుబడి కానీ, నన్ను శాశ్వతంగా పోషించగల ఆర్థిక స్తోమత కానీ వారికి లేదు కదా. భార్య బిడ్డలని వెంటేసుకుని అలా ఇల్లు తిరుగుతూ ఎంతకాలం బతకగలను? ఏదో చిన్న చితకా పనులు చేస్తూ తిరిగి ఇక్కడికి వచ్చి పడ్డాను. ఈ అగరబత్తులు అమ్మితే వచ్చే కమిషన్తో ఓ పూట తినగలిగితే మహాద్భాగ్యం. నా చిన్నతనంలో మా అమ్మ పెద్ద ఇత్తడి గిన్నెలో అన్నం వార్చి అందరికీ పెట్టడం నాకు ఇంకా బాగా గుర్తు. ఈనాడు నా కన్నబిడ్డకి పట్టడన్నం పెట్టడానికి నానా ఆగచాట్లు పడుతున్నాను. ఈ బతుకు ఎన్నాళ్ళో ఏడ్చలేను. ఏదో మంచి రోజు చూసుకుని మా అమ్మ నాన్నను మనసారా స్మరించుకొని కుటుంబ సమేతంగా ఆ గంగలో దూకుతాను అంటూ మోకాల్లో తల దాచుకుని కుళ్ళి ఏడ్చాడు సుబ్రహ్మణ్యం. కొంగులో మొహం దాచుకుంది శారద. ముకుందం కడుపు తరుక్కుపోయింది. ఓదార్పుగా సుబ్రహ్మణ్యం తల నిమురుతూ ఉండిపోయాడు. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నీ మీద సానుభూతి ఉంది. కానీ కాస్త నా గురించి కూడా ఆలోచించు. మనిషి జన్మ ఎత్తాక అంతో ఎంతో విశ్వాసం ఉండకపోదు. ఈనాడు ఇలా బతుకుతున్నావంటే ఇదంతా ఆయన పెట్టిన భిక్ష. ఆయన్ని ఎవరైనా లెత్తు మాట అంటే భరించలేను. ఆయన కన్నబిడ్డవు నువ్వు ఇలా ఉంటే మాకు మాత్రం బాధ కాదు. ఏదో మార్గం ఆలోచిద్దాం. నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు.
ఆ తర్వాత బజార్కు వెళ్ళి వారం రోజులకు సరిపడా బియ్యం, ఉప్పు, పప్పు తెచ్చి పడేశాడు. సుబ్రహ్మణ్యం వేసుకున్న బట్టలకున్న చిరుగులు చూసి బ్యాగ్ తెరిచి అందులో ఉన్న ప్యాంటు, షర్టు తీసి ఇచ్చాడు. దారి ఖర్చులకు ఉంచుకుని మిగిలిన డబ్బు అతని చేతిలో పెట్టాడు. నేను ఊరు తరచూ వస్తూ ఉంటాను. వచ్చినప్పుడల్లా నీ దగ్గరికి వస్తాను. నా అడ్రస్ ఇస్తాను. నువ్వు మాకం మారిస్తే నాకు తెలియజేయి. ఈలోగా ఎటువంటి తుడుకు పని చేయనని నాకు మాట ఇవ్వు అని అతని చేత ఒట్టు పెట్టించుకుని బయలుదేరాడు. స్టేషన్కు వచ్చి రైలు ఎక్కాడు. అతని మనసు అల్లకల్లోలంగా ఉంది. అనుకోకుండా సుబ్రహ్మణ్యం కనిపించడం, అతని దుస్థితి అతను కలిచివేస్తున్నాయి. ఎలాగైనా సుబ్రహ్మణ్యాన్ని ఆదుకోవాలి. ఆ విధంగా ఆయన గురుదక్షిణ చెల్లించుకోవాలి. కానీ మార్గం నిజానికి అతనికి ఏదో దారి చూపించేదాకా కొన్నాళ్ళు వచ్చి తన ఇంట్లో ఆశ్రమం ఇవ్వగల ఆర్థిక స్తోమత ఉంది తనకు. ఓవర్ టైంలు కలిపి 7,000 దాకా వస్తుంది. కానీ సమస్య అది కాదు. భార్య అదొక రకం మనిషి. నువ్వు చదివిన చదువు మా నాన్న చెప్పించాడు. నువ్వు చేస్తున్న ఉద్యోగం మా నాన్న ఇప్పించాడు. నువ్వు ఉంటున్న ఈ ఇంటి యజమాని మా నాన్న అని క్షణానికి ఒకసారి గుర్తు చేస్తుంది. భర్తను తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని తపన. అతని సంపాదన అంతా తనదే అనే స్వార్థం అనువనువున జీర్ణించుకున్న మనిషి. ముకుందం తండ్రికి 4 రూపాయలు పంపాలంటే ఇంట్లో అదో పూరు. అటువంటి వ్యక్తి భర్తకి చిన్ననాడు సహాయం చేసిన వ్యక్తి కొడుకుని, అతని కుటుంబాన్ని ఆదరిస్తుందని ఆశించడం అత్యాశకు పోవడమే అవుతుంది. భార్య సహకారం లేకుండా తను ఏ విధంగా సుబ్రహ్మణ్యానికి సాయం చేయగలడు? ఏదైనా చిన్న పని ఇప్పించాలన్నా ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. మరి ఏది మార్గం? ఇల్లు చేరాడు. వెయిటింగ్ రూమ్లో స్నానం చేస్తూ ఉంటే ఎవరు బట్టలు డబ్బు కొట్టేశారని అబద్ధం ఆడి భార్య చేత తిట్ల తలంటూ పోయించుకున్నాడు. ఆహారాత్రులు ఒకటే ఆలోచన సతమతం అవసాగాడు. ఓ రోజు డ్యూటీ ముగించి సైకిల్ తొక్కుంటూ ఊరి చివరికి వెళ్ళిపోయాడు. అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉంటే అడ్డదిడ్డంగా పెరిగిన తుప్పల్లో ఏదో కట్టడం కనిపించింది. ఏమిటబ్బా అది? ఏదైనా సమాధా అనుకుని తుప్పల్లోంచి దాటుకుంటూ దాని దగ్గరికి వెళ్ళాడు. 4 చదరపు అడుగుల ఇటుకలతో కట్టిన కట్టడం. పైకప్పు లేదు. గోడలు కూడా జీర్ణావస్థలో ఉన్నాయి. లోపల నల్లరాయి మీద చెక్కిన ఆంజనేయ స్వామి విగ్రహం. ఏనాటిదో ఇది శిథిలమైపోయింది అనుకుంటూ ఓ దండం పెట్టి తిరిగి రోడ్డు ఎక్కాడు. బట్టల నిండా పట్టిన ముళ్ళకాయలు తీసి పారేస్తూ ఉండగా వచ్చిందో ఆలోచన. నిజమే, అలా చేస్తే చుట్టుపక్కల దృష్టి సారించాడు. కాస్త దూరంలో సగం చెట్టు విరిగిపోయిన బావి ఉంది. ఆ రోడ్డు పక్కనే ఉన్న బండ మీద కూర్చుని చాలాసేపు దీర్ఘంగా ఆలోచించాడు. ఓ పథకం రూపుదిద్దుకుంది. హుషారుగా ఇంటి దారి పట్టాడు. మరుసటి వారం కలకత్తా వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళి తన ఆలోచన అతని చెవిన వేశాడు. అంతా విని తెల్లబోయాడు సుబ్రహ్మణ్యం. ఎందుకింత హైరానా? నన్ను వెంటబెట్టుకుని వెళ్ళి మా తమ్ముడు అని చెప్తే సరిపోదా అన్నాడు. నా తమ్ముడు అని చెప్తే ఎవరు సాయం చేయరు. నీకు సంబంధించిన వాడు ఆయన తండ్రి వల్ల ఉపకారం పొందిన నువ్వు ఆ బాగోగులు నువ్వే చూసుకో. మధ్యలో మాకేం దొరదా అంటారు. అంతకన్నా అపరిచితుడిగా ఊళ్ళోకి వస్తేనే మన పని నెరవేరుతుంది అని నచ్చచెప్పాడు. అంతా విని సరే అన్నాడు సుబ్రహ్మణ్యం. ఊరికి రాగానే మూర్తిగారి దగ్గరికి వెళ్ళాడు ముకుందం. సార్ మీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు. అటువంటి పర్సనల్ వ్యవహారాలు మూర్తిగారికి కొత్త కాదు. మూర్తిగారు చాలా మంచివాడు. జాతకాలు చూడడం ఆయన హాబీ, ప్లస్ సైడ్ బిజినెస్ కూడా. జాతకం చూసి దోషం ఉంటే దానాలు, పూజలు సూచిస్తాడు. ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఊళ్ళో సగం మంది ఆయన క్లయింట్లే. జాతకం విషయమే అనుకుని ఏమిటో చెప్పండి అన్నాడు. ముకుందం చెప్పినది విని ఆశ్చర్యపోయాడు. బతుకు నిలబెట్టిన పుణ్యాత్ముడి రుణం తీర్చుకోవాలనే మీ తపన నాకు అర్థమయ్యింది. ఈ మీ ఆలోచన కూడా దివ్యంగా ఉంది. అలాగే కానివ్వండి, నా వంతు సాయం నేను చేస్తాను అన్నాడు. మళ్ళీ ట్రిప్లో కలకత్తా వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్యంతో వివరంగా మాట్లాడాడు. కాస్త తెలివిగా సమయస్ఫూర్తితో వ్యవహారం జరిపించే బాధ్యత నీదే ఇక అన్నాడు. అలాగే అన్నాడు సుబ్రహ్మణ్యం. కలకత్తా నుండి రాగానే శాస్త్రి గారికి ఫోన్ చేశాడు ముకుందం. ఆ శాస్త్రి గారు ఉన్నతోద్యోగి. ఆ ఊళ్ళో తెలుగువారందరికీ ఆయనదే పెద్ద పదవి. తెలియగల వాడే, కాకపోతే కాసింత తిక్క. ఎదుటివారు చెప్పింది చచ్చినా వినడు. మీ చొక్కా ఎంత బాగుందండి, ఇక ముందు కూడా ఇలాంటివే వేసుకోండి అంటే ఉన్నపాటున వేసుకున్న చొక్కా విప్పి తలకు చుట్టుకునే రకం. రోడ్డు మీద ఎంత టీవీగా నడుస్తున్నారు అంటే అమాంతం డొంకకి అడ్డం పడి నడుస్తాడు. శాస్త్రి గారికి ఫోన్ చేసి యోగక్షేమాలు విచారించి ఇవాళ కలకత్తా నుండి వస్తూ ఉంటే రైల్లో మనిషి కనబడ్డాడు. అతనికి ఆంజనేయుల స్వామి కళ్ళలో కనిపించాడంట. అందుకు వనూరు వస్తున్నాడట. మీ ఊళ్ళో పెద్దవాళ్ళు ఎవరు అని అడిగాడు. మీ గురించి చెప్పాను.
కానీ మా శాస్త్రి సార్ అలాంటి కట్టుకథలు నమ్మరు, ఇలా ముక్కుమొహం తెలియని వాళ్ళకి మాత్రం సహాయం చెయ్యరు అని ఖచ్చితంగా చెప్పేశాను. ముందు జాగ్రత్త పడతారని మీకు చెప్తున్నాను. వాడే మోసగాడు, జాగ్రత్త సార్ అని ఫోన్ పెట్టేశాడు. శాస్త్రి గారికి చిర్రెత్తుకొచ్చింది. చిన్న ఉద్యోగులు ఇలా ఫోన్లో మాట్లాడడం ఆయనకు అంతగా నచ్చదు. దానికి తోడు అతనెవరో తన గురించి అడిగితే ముకుందమే వకాలు తప్పుచుకుని మా సార్ సహాయం చెయ్యడు అని చెప్పడం మరీ దూర్త లక్షణంలా అనిపించింది. అంతటితో ఆగక మోసగాడేమో జాగ్రత్త అని తనంత వాణ్ణి హెచ్చరించేసరికి అరికాల మంట నెత్తికెక్కింది. అందుకే ఆ రాబోయే వ్యక్తి కోసం ఎదురు చూడసాగారు శాస్త్రి గారు. మరి కాసేపటికి వచ్చాడు సుబ్రహ్మణ్యం. ఏగాదిగా చూశాడు శాస్త్రి గారు. మనిషి శుభ్రంగానే ఉన్నాడు. నేత పంచే షర్టు, భుజం మీద తువ్వాల, నుదుట నిలువు బొట్టు. నమస్కారం అయ్యగారు, నా పేరు సుబ్రహ్మణ్యం, మాది బెజవాడ దగ్గర పల్లెటూరు, బ్రాహ్మణుని. అక్కడ ఆస్తులన్నీ కరిగిపోగా కడుపు చేత పట్టుకుని కలకత్తా చేరాను. అక్కడ అగరబత్తులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాను. మా తండ్రి గారు రామభక్తులు, నేను అంతే. కిందటి వారం ఆంజనేయుల స్వామి వారు కల్లో కనబడి, ఫలానా ఊళ్ళో ఫలానా చోట ఆలన పాలన లేకుండా పడి ఉన్నాను, నువ్వు వచ్చి నాకు ధూపదీప నైవేద్యాలు అమర్చు అని సెలవిచ్చారు. ముందు ఏదో నా భ్రమ అనుకున్నాను, కానీ 2-3 మార్లు అదే కల వచ్చింది. ఆయన మీద భారం వేసి బయలుదేరాను. ఇక్కడ నాకెవరూ పరిచయం లేరు. విచారిస్తే మీ పేరు చెప్పారు. మీ దగ్గరికి వచ్చాను. ఇక మీ ఇష్టం, మీరు సరేనంటే స్వామివారి అనతి ప్రకారం ఇక్కడే ఉండి సేవ చేసుకుంటాను, కాదంటే తిరిగి వెళ్తాను అన్నాడు వినయంగా. అతని వినయ విధేయతలు శాస్త్రి గారికి నచ్చాయి. కాకపోతే ఇటువంటి విషయంలో నిర్ణయం తీసుకునే బాధ్యత ఒంటరిగా స్వీకరించడం అంత సమంజసం కాదేమో అనిపించింది. ఆ మాటని అతనితో చెప్పి 4 పెద్ద మనుషులను రప్పించాడు. అందులో మూర్తి గారు కూడా ఉన్నారు. అందరూ చర్చించారు. ఇక్కడ పాడుబడిన గుడి ఉన్న విషయం మాకెవరికీ తెలియదు. అతను చెప్తున్నది నిజమే అయితే అది స్వామి నిర్ణయం. అడ్డుపడడానికి మనం ఎంతటి వాళ్ళం? ఏదో మనకు చేతనైన సాయం మనం చేద్దాం అన్నారు మూర్తిగారు. ఆ మాటే అందరికీ నచ్చింది. ఆ పూటకి శాస్త్రి గారింట్లోనే భోజనం చేసి పడుకున్నాడు సుబ్రహ్మణ్యం. తెల్లవారుతూనే 10 మంది వెంటరాగా పలుగు పార పట్టుకుని దేవుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరారు. సులభంగానే దర్శనం ఇచ్చాడు దేవుడు. వెంట వచ్చిన జనం లెంపలు వేసుకుని సుబ్రహ్మణ్యం వంక భక్తిగా చూశారు. ఎంత అదృష్టవంతుడివో, స్వామి స్వయంగా కల్లో కనిపించాడుట. ఏ జన్మ పుణ్యమో, లేకపోతే ఊళ్ళో ఇంతమంది ఉన్నాం మనకు కనిపించాడా అనుకున్నారు. సుబ్రహ్మణ్యం మాత్రం ఇవేం పట్టించుకోకుండా తుప్పలు కొట్టి దారి చేయడంలో నిమగ్నమైపోయాడు. అందరూ సహాయం చేయబోతే వద్దని చేతులు జోడించాడు. ఇది స్వామివారి ఆదేశించిన సేవ, నన్ను ఒంటరిగానే చేయనివ్వండి అన్నాడు. ఈ వార్త తెలిసి జనం గుమిగూడారు. ఎవరో వెళ్ళి 4 కొబ్బరి మట్టలు కొట్టుకు వచ్చారు. మరెవరో ప్రమిద నూనె వత్తి తెచ్చారు. మరెవరో పూలు పళ్ళు పట్టుకొచ్చారు. శాస్త్రి గారింట్లో పానకం వడపప్పు తయారు చేయించారు. మధ్యాహ్నానికి గుడి దాకా చేరడానికి కాలిబాట తయారు చేశాడు సుబ్రహ్మణ్యం. గుడిలోని చెత్త చెదరం ఎత్తిపోసి పైకప్పుగా కొబ్బరి మట్టలు అమర్చాడు. ఎవరినో అడిగి తాడు బొక్కెన తెప్పించి బావిలో నీళ్లు తోడు తెచ్చి ఆలయం శుభ్రం చేశాడు. 2 చాదలు నీళ్లు తోడుకుని స్నానం చేసి నీళ్లు తెచ్చి స్వామివారికి అభిషేకం చేసి దీపం వెలిగించాడు. పూలతో పూజించి గొంతెత్తి శ్రావ్యంగా హనుమాన్ చాలీసా గానం చేశాడు. నైవేద్యం పెట్టి హారతి ఇచ్చాడు. హారతి పళ్ళెం గలగల చిల్లర డబ్బులు రాలాయి. భక్తులంతా తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అక్కడ చేరిన వారిని ఉద్దేశించి 4 మాటలు మాట్లాడారు శాస్త్రి గారు. జరిగిందంతా మీరు కళ్ళారా చూశారు. నిన్న సుబ్రహ్మణ్యం మాటలు విని అవన్నీ కట్టుకథలన్నీ నమ్మవద్దని నన్ను హెచ్చరించాడు ఒక ప్రబుద్ధుడు. కానీ నాకెందుకో ఆ మాటలు నమ్మాలనిపించలేదు. అది దైవ ప్రేరణే అని నా అభిప్రాయం. మనమంతా నిమిత్త మాత్రులం. ఏది ఏమైనా స్వామివారి అనుగ్రహానికి అందరం పాత్రులమైనాం. ఈ సుబ్రహ్మణ్యానికి మా అవుట్ హౌస్లో బస ఏర్పాటు చేస్తాను. మనందరం కలిసి తలా కొంత వేసుకొని అతనికి వేతనం ఏర్పాటు చేద్దాం అన్నాడు. అందరూ ఏకీభవించారు. నెలకి 200 ఇచ్చేలా తీర్మానం అయింది. ఆ పైన హారతి పళ్ళెం డబ్బులు అతనికే. 4 రోజుల తర్వాత కొడుకుని తీసుకుని భర్త దగ్గరికి వచ్చింది శారద. భార్యాభర్తలు దినం అస్తమానం కష్టపడసాగారు. ఆలయం చుట్టూ తుప్పల్ని నరికి చెట్టు కంచె ఏర్పాటు చేశాడు సుబ్రహ్మణ్యం. చుట్టూ స్థలం వాళ్ళకి అద్దంలో తయారు చేసింది శారద. మందార, నందివర్ధనం, తులసి మొదలైన మొక్కలు తీసుకొచ్చి నాటారు. బావి నుండి గుడి దాకా బాట తయారు చేశారు. వారి భక్తి శ్రద్ధలు చూసి ఆనందించారు అందరూ. 2 పూటల భోజనం దొరకడంతో దంపతులు తేరుకున్నారు. డొక్కులా ఉన్న మొహాలు కాస్త కాంతివంతంగా మారాయి.
ఇది ఇలా ఉండగా తన దగ్గరకు వచ్చిన ఒక తెలుగువాడికి దానం చేయమని సూచించి, మన సుబ్రహ్మణ్యానికే ఇవ్వండి, మంచి భక్తుడు, సద్బ్రాహ్మణుడు అని చెప్పాడు మూర్తిగారు. దానం ఇవ్వడానికి వచ్చిన వారిని కూర్చోబెట్టి సలక్షణంగా సంకల్పం చెప్పించి యథావిధిగా దానం స్వీకరించాడు సుబ్రహ్మణ్యం. ఆ ఇచ్చిన వ్యక్తికి ఎంతో తృప్తి కలిగింది. చాలా చక్కగా జరిపించాడు. కిందటి సంవత్సరం హైదరాబాద్లో దానం ఇచ్చాను, ఇక్కడ అలాగే చేయించారు అన్నాడు. చిన్నతనంలో మా ఊళ్ళో చూసేవాడిని, అది గుర్తుంచుకుని అదే విధంగా చేశాను. మీకు తృప్తి కలిగింది, అదే 10,000 అన్నాడు సుబ్రహ్మణ్యం. ఆ పూట గిన్నె నిండా ఉలవచారు పెట్టింది శారద. కడుపు నిండా కమ్మగా తిని, ఉలవపప్పు అంటే ఉదాసీనంగా చూస్తాం గాని వండే తీరును వండితే కందిపప్పు కంటే కమ్మగా ఉంటుంది అనేది మా అమ్మ అన్నాడు సుబ్రహ్మణ్యం. ఆ దానం ఇచ్చిన ఆయన చేసిన ప్రచారం వల్ల, మూర్తిగారి చలవ వల్ల తరచూ దాన దక్షిణాలు అందుతూనే ఉండేవి. ఫలితంగా సకల ధాన్యాలు చేరసాగాయి. డబ్బుల డబ్బాలో 4 డబ్బులు కనిపించసాగాయి. మరుసటి శుక్రవారం శారదను పిలిపించి ముత్తైద వాయనం ఇచ్చింది మూర్తిగారి భార్య. ఏమిటో ఈ దిక్కుమాలిన ఊళ్ళో ఒక నోమా వ్రతమా, ఇవాళకి సదుపాయం అభిరింది. శుక్రవారం పూజ చేసుకుని ముత్తైదును పిలిచి తాంబూలం ఇచ్చాను, తృప్తిగా ఉంది అని నలుగురితో చెప్పింది. ఆ తర్వాత శారదకు చేతి నిండా పని. మంగళవారం, శుక్రవారం ఎవరో ఒకరు పిలిచి తాంబూలం ఇస్తూనే ఉండేవారు. ఆ మరుసటి నెలలో హనుమాన్ జయంతి సందర్భంగా అందరు చందాలు వేసుకుని ఆలయాన్ని మరో అడుగు ఎత్తు పెంచి సున్నం వేయించారు, పైన రేకులు వేయించారు. గుడి ముందు కాస్త మేర సిమెంట్ వేయించి దానికి 4 వైపులా గుంజలు పాతి పైన రెల్లు గడ్డితో పందిరి వేశారు. ఇత్తడి గంట తెప్పించి కట్టారు. ఆ మాత్రం హంగు ఏర్పడేసరికి భక్తుల రాక ఎక్కువ అయ్యింది. అనాథలను చేరదీసి ఆదరించి అన్నదానం, విద్యాదానం చేసిన ఆ మహానుభావుడి పుణ్యం వల్లనో, గురువు గారికి లేక కలిగిన సంతానానికి మంచి జరగాలని ముకుందం పడిన తపన కారణంగానో, తుప్పల్లో పడి ఉన్న తనను వెలికి తీసి సేవ చేస్తున్న భక్తుని పట్ల ఆ దేవుడి కలిగిన కరుణ వల్లనో సుబ్రహ్మణ్యం జీవితం ఓ గాడిన పడింది. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మనసా వాచ కర్మణ భక్త శ్రద్ధలతో స్వామి సేవే పరమార్థంగా భావించే సుబ్రహ్మణ్యం అందరికీ ఆదరణకు పాత్రుడయ్యాడు. గుడిలో స్వామి సేవే కాకుండా అవసరం అయితే సత్యనారాయణ వ్రతం పుస్తకం చూసి చేయించే స్థాయికి ఎదిగాడు. ఏడాది గిరిన తిరిగి వచ్చింది. తండ్రి మరణ వార్త విని ఉన్నపాటున ఊరెళ్ళిన ముకుందం ఏవో పనులు, వ్యవహారాలు చక్కబెట్టుకుని ఇంచుమించు 2 నెలల తర్వాత తిరిగి వచ్చాడు. శాస్త్రి గారికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారని, ఆ బంగ్లాలోకి మిశ్రా గారని మరో ఆయన వచ్చారని తెలిసింది. సుబ్రహ్మణ్యం మాత్రం ఆ ఇంట్లోనే ఉన్నాడని చెప్పారు. సాయంత్రం బయలుదేరి బజారు పనులన్నీ చూసుకుని రాత్రి 8 గంటలు అవుతుండగా సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళాడు ముకుందం. దానాల కోసమనో మరెందుకనో సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్తూనే ఉంటాడు. అందులో తనొకడు. ఇల్లు అద్దంలో ఉంది. ఇంటి ముందు చక్కగా అలికి ఉంది. కాస్త స్థలంలో చుట్టూ కంచెపాతి కూరలు పాదులు పెట్టారు. తులసి కోట. సుబ్రహ్మణ్యం అంటూ పిలిచారు. ఎవరు అంటూ వచ్చింది శారద. ముకుందాన్ని చూసి మొహం విప్పారగా రండి రండి అని ఆహ్వానించింది. ఆయన ఇంకా రాలేదు, మరో 1 గంటలో వస్తారు అంటూ మంచం వాల్చి కూర్చోమంది. కుండలోంచి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. టేబుల్ ఫ్యాన్ తెచ్చి కాస్త దూరంగా స్టూల్ మీద పెట్టింది. శాస్త్రి గారు వెళ్తూ రిపేర్లో ఉంది, బాగు చేయించుకోండి అని ఇచ్చి వెళ్ళారట. ఇంకా పాత అద్దం వగైరాలు కూడా ఇచ్చి వెళ్ళారట. లోపలికి రండి అని తీసుకువెళ్ళింది. లోపల వస్తువులన్నీ చక్కగా సర్ది ఉన్నాయి. ఓ మూలగా గోడకి కొట్టి ఉన్నాయి దేవుడి ఫోటోలు, వెంకటేశ్వర స్వామి, శివపార్వతులు, ఆంజనేయుల స్వామి. ఆ పక్కనే పత్ని సమేతంగా రామయ్య మాస్టారి ఫోటో, కొత్త ఫ్రేము మెరుస్తుంది. చెంకి దండ వేసి ఉంది. కుంకుమ బొట్టు ఫోటో మీద మందార పూలు. తన ఆరాధ్య దైవాలను చూడగానే వినయంగా నమస్కారం చేశాడు ముకుందం. పెద్దవాళ్ళ ఫోటో కూడా పూజల్లో పెట్టుకున్నారు, మంచి పని చేశారు అన్నాడు. ఏదో లేండు, ఇదంతా వాళ్ళ చలవ అంటూ చేతులెత్తి దండం పెట్టింది. ఇంటి సామాన్లు చూసి మరోసారి మాస్టర్కి దండం పెట్టి వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అంతలోనే వచ్చాడు సుబ్రహ్మణ్యం. గిన్నెల సెట్టులా 3 పిల్లలు. అందులో ఒకడు సుబ్రహ్మణ్యం కొడుకు. ముకుందాన్ని చూసి ఆదరంగా పలకరించాడు సుబ్రహ్మణ్యం. బాగున్నారా అన్నయ్య అంటూ వచ్చి పక్కన కూర్చున్నాడు. పిల్లలు 3 కాళ్ళు చేతులు కడుక్కొని మంచినీళ్లు తాగి పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నారు. ఎవరా పిల్లలు, బంధువులు ఎవరైనా వచ్చారా అడిగాడు ముకుందం. బంధువులు కాదు అన్నయ్య, పాపం తల్లి తండ్రి లేరు. వీళ్ళ మేనమామ తీసుకొచ్చి స్టేషన్ దగ్గర హోటల్లో పనికి పెట్టాడట. చిన్న వేదవులు కదా, పని చేయలేక వాళ్ళ దండింపులు భరించలేక ఏడుస్తూ నాకు అంటబడ్డారు. జాలి వేసి నాతో తీసుకొచ్చాను. మేము తినే మెతుకులే వాళ్ళు తింటారు, ఆ వరండాలో పడుకుంటారు.
అన్నాడు సుబ్రహ్మణ్య. ముకుందం కళ్ళు చెమర్చాయి. మాస్టర్ని మళ్ళీ చూస్తున్నంత ఆనందం కలిగింది. వాళ్ళ కోసం మేము చేస్తున్నది ఏమీ లేదండి. చిన్న వయదులో ఎంత తింటారు? తెలిసిన వాళ్ళతో చెప్తే వాళ్ళ పిల్లలు పాత బట్టలు పుస్తకాలు ఇచ్చారు. తీరిక వేళల్లో ఓ ముక్క చెప్తున్నాను. బాబుకి తోడు దొరికింది. నాకు కాలక్షేపం అవుతుంది. నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. శారద చెప్తూ ఉంటే అమ్మగారు పునర్జన్మ ఎత్తినట్టు తోచింది. పెళ్ళూపుకి నా ఆనందంతో మనసులోనే ఆ పుణ్య దంపతులకు మనసారా నమస్కరించి వరండాలో కూర్చున్న పసివాళ్లను బుగ్గలు నిమిరి బయటికి వచ్చిన ముకుందం ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ సైకిల్ ఎక్కాడు. కథ సమాప్తం.